ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు షాక్లో ప్రజలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏ బ్యాంకు ఏంటి అనేది చూసేదా ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇదే సమయంలో దివాలా అంచుకు చేరుకుని ఆదాయ మార్గాలు లేని వాటి లైసెన్స్లను రద్దు చేస్తోంది. తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ప్రముఖ కోఆపరేటివ్ బ్యాంక్ అయిన దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని, ఆదాయ మార్గాలు లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులైజేషన్ చట్టం 1949 నిబంధనలు పాటించకపోవడం వంటి తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని పాటించకపోవడం వంటి కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు ఆర్బీఐ కూడా వెల్లడించింది. సో 2024 నవంబర్ 12వ తేదీన వ్యాపార వేళలు ముగిసిన తర్వాత బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోతాయని, ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బ్యాంకును పూర్తిగా మూసివేసి ఒక లిక్విడేటర్ను నియమించాలని కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆంధ్రప్రదేశ్ను ఆదేశించింది. మంగళవారం నుంచి బ్యాంక్ పూర్తిగా మూసేస్తున్నట్టు చెప్పింది. ఖాతాదారుల పరిస్థితి ఏమిటి? మరి బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినప్పటికీ లిక్విడేషన్ ప్రక్రియ చేపడతారు. దీని ద్వారా ప్రతి డిపాజిటర్ తమ డిపాజిట్ బీమా క్లెయిమ్ను చేసుకోవచ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. బ్యాంకు ఇచ్చిన లెక్కల ప్రకారం 95.8% నుంచి డిపాజిటర్లు తమ డబ్బును పూర్తిగా పొందనున్నారు. 2024 ఆగస్టు 31 నాటికి లెక్కల ప్రకారం 9.84 డిపాజిట్లను డిఐసిజిసి చెల్లించినట్లు ఆర్బీఐ తెలిపింది. దాదాపు ప్రతి ఖాతాదారులకు పూర్తి స్థాయిలో సొమ్ములు అందించనున్నట్లు అవుతుంది. అయితే బ్యాంకు కార్యకలాపాలను కొనసాగించినట్లయితే డిపాజిటర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక స్థితిలో డిపాజిటర్లకు ఈ బ్యాంక్ పూర్తిగా తిరిగి చెల్లింపులు చేయలేదని గుర్తించామని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిలో బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిస్తే ప్రజా ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని భావించి దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.